భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆదాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నేను ప్రసాద్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటన విశాఖపట్నం రానున్నారు. ఈ క్రమంలో అనేక రకాలైన కార్యక్రమాలు, ప్రధానంగా ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ పరిశ్రమలు అవసరం, అట్లాగే పెట్టుబడులు అవసరం. ప్రధానంగా కేంద్రం మీద అయితే చాలా వరకు కూడా ఆధారపడవలసిన పరిస్థితి, ఎందుకంటే అది విభజన దగ్గర నుంచి ఆ పరిస్థితి ఉంది. ఇక రాను రాను రోజు రోజుకి ఆ సంక్షేమ పథకాలు నెరవేర్చుకుంటాం, ఆ ఇచ్చిన పథకాలకు అప్పులు చేయటం, మరి ఆ అప్పులకు సంబంధించి కేంద్రం ఏదైతే సపోర్ట్ లేకపోతే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అటువంటి తరుణంలో ఇవన్నీ ఆలోచించే ఎన్డీఏ కూటమికి ఏర్పడతాం. సో ప్రజల అదృష్టమేమో కానీ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం. సో కొంతవరకు గతంలో కంటే కూడా కేంద్రం రాష్ట్రానికి కొంచెం సపోర్టివ్గా ఇప్పుడైతే ఉంటుంది అని ఆశిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ పంతాలో నడుస్తుంది. ప్రధానంగా ఈరోజు మోదీ గారు ఈ విశాఖ పర్యటనలో పలు కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ప్రధానంగా అనకాపల్లిలో భారీ ఔషధ పరిశ్రమ ఇది, అట్లాగే కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం శంకుస్థాపన. సో ఇక్కడ చాలా వరకు అనుమానాలు ఏంటి అంటే ఈ శంకుస్థాపనలతోనే సమయం గడిచిపోతుందా, ఎంతవరకు అవి అమలు పరుస్తారు, ఇవి కాకుండా ఇంకేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకేమైనా స్పెషల్గా మాట్లాడదలుచుకున్నారా? ఎట్లాగో స్పెషల్ స్టేటస్ అనేది లేదు, కనీసం ఇంకేదైనా స్పెషల్ ప్రయారిటీ అన్నా ఉండి కనీసం ప్రజలను ఉద్దేశించి ప్రజలకి దృష్టిలో పెట్టుకొని ఏదైనా సరే చేస్తారా? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాలు ఇవన్నీ ఆల్రెడీ అనుకున్నవి, ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకంగా మోదీ గారు ఏమైనా హామీలు ఇస్తారా అని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో దీనిపైన చర్చ జరగబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆర్డి విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కుండబద్దల గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవబోతున్నారు. సో అందరికీ నమస్తే అండి. నమస్కారం ప్రసాద్ గారు. ముందుగా విల్సన్ గారు, వెల్కమ్ టు ఆదాన్ సార్. మొట్టమొదటిసారి మీరు ఆదాన్ డిబేట్లో పాల్గొంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ప్రధాని మోదీ గారు ఈరోజు మన రాష్ట్రానికి రావటం. సో ఈ తరుణంలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న గౌతమ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, రాబోతున్న వైసీపీ ప్రతినిధికి అందరికీ నమస్కారం. నమస్కారం. అంటే ఇది మాత్రమే సంతోషం కదండి. ప్రతి ఒక్క తెలుగువాడు, భూగోళంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇది ఒక సెలబ్రేషన్ చేసుకునే డే. కారణం ఏంటంటే 2 లక్షల కోట్ల పైన నిధులతో వివిధ కార్యక్రమాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అదే సమయంలో నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఒక కన్సర్న్ ఉంది. ఆయన అంతకుముందే చెప్పి విడిపోయిన రాష్ట్రంలో మరి ఏది ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఆలోచన ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే విడిపోయిన రాష్ట్రాన్ని కొంత మరమ్మతు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గతంలో బీజేపీ సహకారంతో అమరావతి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే అమరావతి నిర్మాణం 7,000 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యాలు మారిపోయినాయి. కేవలం ఏదో కొన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం చేస్తే చాలు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నాడు తప్ప ఆయన ఒక దీర్ఘకాలిక వ్యూహంతో, దీర్ఘకాలిక ప్రయోజనంతో ఆయన వ్యవహరించకపోవడం వల్ల పోలవరం పడికేసింది, అమరావతి ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇతర అనేక అవకాశాలు కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరిగింది. సరే, ప్రజల్లోంచి ఆ మేరకు రియాక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో అత్యంత తక్కువ స్థాయి కుదించబడ్డారు. నరేంద్ర మోడీ గారు ఈ రాకని మొత్తం కూడా మనం ప్రజలు ఆహ్వానించే క్రమంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ పట్ల మా కన్సర్న్ చెప్తున్నాము. అదే సమయంలో
మేము అమరావతికి ఇచ్చే నిధులు ఇందాక కూడా ఒక సందేహం వ్యక్తం చేసే ఇది గ్రాంట్ కాదు, మళ్ళీ తిరిగి అప్పులు కట్టాలని చెప్పారు. అప్పులు కట్టే పరిస్థితి వస్తే అది కేంద్రమే కడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఓకే, ఈ రోజుకి ఈ నిమిషాలు మాకున్న సమాచారం. కాబట్టి అమరావతి విషయంలో ఇంకా 15,000 కోట్లే కాదు, ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా లోన్ రూపాయలు, ఎందుకంటే మొత్తం కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నాం, తప్పులేదు. అంటే ఆ విధంగా అమరావతిని ఆదుకోవడం, కేంద్ర 45 కేంద్ర సంస్థలు అమరావతిలో వచ్చాయి, వాటిని డెవలప్ చేయడం, వాటికి గత ప్రభుత్వం అమరావతిలో ఆ సంస్థలు నిర్మాణం జరగకుండా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వకుండా, పవర్ ఇవ్వకుండా, రోడ్లు ఇవ్వకుండా ఆపడం, రోడ్డు కూడా తవ్వుకుపోవడం చాలా జరిగాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక సానుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది కాబట్టి ఆయన విజన్ ని ఆధారం చేసుకుని ఖచ్చితంగా ఒక స్పష్టమైన వైఖరితో మేము ముందుకు వెళ్తాం, అందులో సందేహించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ కి స్థలం ఇవ్వకుండా వాళ్ళు పెండింగ్ పెట్టారు కాబట్టి ఆ స్థలం విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవసరం ఉంటే అంత స్థలం ఇవ్వడంతో పాటు అన్ని చేయడం సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. కాబట్టి విశాఖ రైల్వే జోన్ విషయంలో క్లారిటీగా ఉన్నాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా అక్కడ అమరవీరుల త్యాగ ఫలితంతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వీర్రాజు గారు ఇంతకుముందే చెప్పారు. అది ఆ లిస్ట్ లో 100వ స్థానంలో ఉంది ఇది ప్రైవేటీకరణలో, అందులో సందేహం లేదు. కానీ దాన్ని కాపాడాలి, అక్కడ బలిదానాలు జరిగాయి కాబట్టి దాన్ని కాపాడాలని మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ప్రధానితో మాట్లాడడం జరిగింది, అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది, నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వర్క్ అంతా మిగతా ప్రపంచానికి తెలియదు కాబట్టి మేము దాని మీద ఒక కన్సర్న్ తో ఉన్నాం. కాబట్టి మేము అన్ని బయటికి మాట్లాడితే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందండి? వాళ్ళు చాలా పాజిటివ్ ఉండబట్టి ఎప్పుడో మననే ప్రైవేటీకి అప్పుడే జరగాల్సింది కదా, ప్రైవేటీకరణ మేము ఆపాం. అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రకటన చేశారు, ఆయన ఒక క్లారిటీతో దీనికి విశాఖ సంబంధించి స్టీల్ ప్లాంట్ బతకాలంటే దాన్ని సెయిల్లో విలీనం చేయడం కానీ లేకపోతే క్యాప్టివ్ మైన్ కానీ ఇవ్వడం అవసరం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చెప్పారు. అదే శ్రీనివాస్ చౌదరి గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి క్యాప్టివ్ మైనా లేకపోతే సెయిల్లో విలీనం చేయడమా, వీటి మీద ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వం అంటే ఏముంది సార్, ఇన్సాన్ గారు ఆంధ్ర బ్యాంక్ లాగా చేస్తారు అంతేగా. బాగా లాభాల్లో ఉన్న ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర అనే పేరుతో కూడా లేకుండా పోయి అది వేరే ఏదో యూనియన్ బ్యాంక్ చేస్తారు. ఇప్పుడు విలీనం అంటే విలీనం కాదు, క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి దాన్ని బతికించడానికి ఏదైనా ఎయిడ్ ఇచ్చి అది చేస్తే అది విశాఖ స్టీల్ ప్లాంట్ బతికిందని అర్థం. లేకపోతే స్టైల్లో విలీనం చేశారంటే అది చచ్చిపోయినట్టే లెక్క. అంటే నేనేమంటానంటే ఉన్న ఆప్షన్స్ చెప్పా, 2 ఆప్షన్స్ చెప్పా. ఇప్పుడు అదే ఇది అనేది, ఎందుకంటే అక్కడ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా అక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ రకరకాల అవకాశాలు వచ్చాయి. రేపు పొద్దున ప్రైవేటీకరణ జరిగితే అలా అవకాశాలు రావు. కాబట్టి ఆ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు శ్రీనివాస్ చౌదరి గారు ఓపెన్ గా చెప్పారు ఈ విషయం. రాబోయే రోజుల్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ అనేది మా పార్టీ నాయకులు జీవీ నరసింహారావు గారు కానీ మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉండే ఎంప్లాయీస్ కి ఎలా లాభం కలగాలి అనే దగ్గర మేము ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం. కాబట్టి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఈ రోజు కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతాయి, సందేహం లేదు. పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా అంతకుముందు మద్దతు ఇచ్చారు, ఓపెన్ గా మాతో అలయన్స్ లేనప్పుడు కూడా ఆయన ఓపెన్ గా చెప్పారు, మాతో అలయన్స్ ఉన్నప్పుడు కూడా చెప్పారు. కాబట్టి ఆయన వైఖరి స్పష్టంగా ఉంది, మా వైఖరి స్పష్టంగా ఉంది, టీవీ వైఖరి కూడా స్పష్టంగా ఉంది. కాబట్టి ఒక టో పరిణామం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం, అదేవిధంగా రైల్వే జోన్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం. అందులో దానికి సంబంధించి కూడా నిధులు ఇచ్చే విషయం కానీ ఇవన్నీ చేస్తాం. ఈ రోజు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 2,000 కోట్లు, ఇవన్నీ 2 లక్షల కోట్లు పెట్టడం ద్వారా ఏంటంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉండే ఏ నగరానికి కూడా తగ్గకుండా తీటే నగరంగా మారుతుంది, సందేహం లేదు అమరావతి. విశాఖపట్నం అనేది వరల్డ్ క్యాపిటల్ గా వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతుంది. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇక్కడికి వచ్చిన తర్వాత, లింక్ రోడ్లు వచ్చిన తర్వాత, రైల్వే జోన్ వచ్చిన తర్వాత, రైల్వే సంబంధించిన కనెక్టివిటీ వచ్చిన తర్వాత విశాఖకు ఒక శోభాయమానంగా మారుతుంది, అందులో డౌట్ లేదు. నేనేమంటానంటే ఖచ్చితంగా మన సోదరులు గౌతమ్ చెప్పే సలహాలు కానీ రేపు రాబోతున్న వైసీపీ మిత్రులు చెప్పే సలహాలు ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. మేము వాళ్ళని ఏమి నెగిటివ్ గా చూడం, ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినా తెలుగు వాళ్ళ డెవలప్మెంట్ లో భాగమే. తెలంగాణలో రాష్ట్ర పరంగా నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు చేస్తున్న చర్యల పైన చూడాలి కదా. ఇప్పుడు గత ప్రభుత్వ హయాం గురించి మీరు అన్నిసార్లు మాట్లాడారు, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని. ఎక్కడైనా ఏదైనా ఖండించారా మీరు? మేము ఖచ్చితంగా ఖండించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమరావతికి వ్యతిరేకంగా చేసిన నిర్ణయాలు మేము ఖచ్చితంగా మీడియాలో మేము వ్యతిరేకించాము, ఖండించాము.
మా వైపు నుంచి మా స్పష్టమైన వైఖరితో ముందుకెళ్ళాం. అందులో డౌట్ లేదు. ఈ రోజు కూడా మేము వెనక్కి తగ్గలేదు. అమరావతి మా స్టాండ్ అని చెప్పని వీర్రాజు గారు మీ స్టాండ్ చెప్పారులే సార్. లేదు లేదు, అది ఒక అపోహ ప్రచారం మాత్రమే. ఎందుకంటే కేంద్రం చేసే పనులు కేంద్రం చేస్తుంది, రాష్ట్రం చేసే పనులు రాష్ట్ర శాఖ స్పష్టమైన వైఖరి వెళ్ళింది. అంగుళం కదలదు అమరావతి అని చెప్పి కూడా మా పార్టీ నాయకులే స్పష్టంగా చెప్పారు. అంటే బయట ప్రపంచానికి అన్ని అర్థం కాకపోవచ్చు, కానీ మా పార్టీలో అంతర్గతం ఏదో మాకు తెలుసు. అది ఒక పాలసీ, అది ప్రజలకు తెలియచేయండి. ప్రజలకు తెలియజేస్తే మంచిది కదా మీకే. ప్రజలకు ఆ రోజు తెలియజేసాము, ఈ రోజు తెలియజేస్తాము. అమరావతి విషయంలో వెనకడుగు చేసే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. రైట్ సార్. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే బీజేపీ ఏమైనా చేసినా లేదా చెప్పినట్టుగా చేయకపోయినా నిలదీసేది మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారినే. ఎందుకంటే బీజేపీకి పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. ఇప్పుడు విల్సన్ గారు బాధపడినా వాస్తవం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏదైనా హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితి కనుక ఉంటే ఏంటి విల్సన్ గారు? ఒక్క సెకండ్. బీజేపీకి ఏమి లేదని ఒక ప్రచారం తీసుకొచ్చింది మీడియా. బీజేపీకి ఏమి లేకపోవడం అంటే హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే మేము తప్ప ఇంకొకరు స్పందిస్తున్నారా? నా ఉద్దేశం అలా కాదు సార్. మీరు ఒంటరిగా వచ్చినప్పుడు సీట్స్ కానీ ఓట్స్ కానీ పెద్దగా రాలేదనేది. అంటే మేము ఏమంటామంటే ప్రజలు మీరు చెప్పండి, మేము ఏం చేసామో మేళ్లు చెప్పండి. ఎవరైనా మేళ్లు చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ మేము చెప్పిన దాన్ని, మేము చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి ఓటు రూపాయలు వస్తే వెల్ అండ్ గుడ్. అది మీరు రావాలంటే మొన్నప్పుడు స్పెషల్ స్టేటస్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ బీజేపీ రేంజ్ వేరుగా ఉండేది ఏపీలో. మేము స్పెషల్ స్టేటస్ కి ఆల్టర్నేట్ ఇస్తామని చెప్పాము. అదే సార్, నేను అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నానని కాదు. ఆ ఆపర్చునిటీస్ ని ప్రాపర్ గా ఉపయోగించుకున్నట్లయితే వేరుగుండేది. అప్పుడు పబ్లిక్ కన్విన్స్ అవ్వలేదు కదా. మీరు ప్యాకేజ్ అని మీరు డెసిషన్ తీసుకున్నారు, కానీ పబ్లిక్ ముందు పెట్టేసి మీకు స్పెషల్ ప్యాకేజీ కావాలా, స్పెషల్ స్టేటస్ కావాలా అని చెప్పేసి మీరు ఒక సర్వే చేస్తే సరిపోయిండేది. స్పెషల్ స్టేటస్ పేరుతో ఇవ్వమని ఒక నిమిషం అండి. స్పెషల్ స్టేటస్ పేరుతో మేము నిధులు ఇవ్వమని చెప్పిన తర్వాత మన అధికారంలోకి వచ్చాం. అంటే మమ్మల్ని అంగీకరించినట్టే అది అయిపోయింది సార్. అప్పటికి ఇంకా ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయింది అప్పటికి. అదేంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశానికంటే ముందు ఆ మాట చెప్పుంటే వేరుగుండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత జనాలకు విరక్తి పుట్టి బీజేపీ అయినా పర్వాలేదు మాకు అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఆయన. సో అందు గురించి మీ మీద పాజిటివ్ వచ్చింది, కానీ మీ ఆ స్టేటస్ ప్యాకేజీ వల్ల కాదు. ఒక్క నిమిషం నేను మరలా వస్తాను. నేను మరలా మీకు వస్తాను, నేను వచ్చినప్పుడు చెబుతారు. కానీ చౌదరి గారు, సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే బీజేపీ ఏం చేయాలి అన్నా సరే మీరు చేపించాల్సిందే. మీరు పవన్ కళ్యాణ్ గారు మీదే బాధ్యత. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ప్రధాని గారిని విశాఖపట్నం తీసుకొస్తున్నారు, మంచి పరిణామమే. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి, అది మంచిదే. ఇంకా ఇవి కాకుండా అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం తీసుకురాదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు మోదీ గారికి పర్యటనలో చెప్పండి సార్. మొదట ప్రసాద్ గారు మీకు, అలాగే అదాన్ వీక్షకులకి, బీజేపీ నేత విల్సన్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి, అలాగే అనలిస్ట్ గౌతమ్ గారికి నమస్కారాలు. నూతన సంవత్సరం మీరే అన్నారు వస్తారని. నేను వైసీపీ అధికారి ప్రతినిధి అన్నాగా లక్ష్మణ్ అనలేదే. ఎన్న పేరు అన్నారు, పేరు సార్ కొత్త సంవత్సరంలో మెమరీ బాగా వర్తిస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి రావడం అందరూ స్వాగతించాల్సిన విషయం. అయితే గడిచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు పోల్చుకుంటే చాలా ఇంకా సాధించాల్సిన కూడా ఉన్నాయి. ఇవి కాదు ఇంకా ఉన్నాయనే విషయంపైన కూడా స్పష్టత మాకుంది. అయితే గడిచిన 6 నెలల్లో దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడి ఆల్రెడీ వచ్చేసి ఆ అంశాల పరిగా కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ పొద్దు ప్రధానమంత్రి గారు చేస్తున్న ఓపెనింగ్స్ కావచ్చు, అలాగే అలకేట్ చేస్తున్న ఇతర కంపెనీలు కావచ్చు, టోటల్గా ఒక 4 లక్షల కోట్ల రూపాయలు 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నా, స్వాగతించాలి. ఆ రోజు విభజన సందర్భంగా కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన చర్యల వల్ల తల్లి బిడ్డను వేట చేశారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మోడీ గారే బాధపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం. అందులో బీజేపీ సాయం కూడా చాలా ఉంది కదండి, కత్తిచ్చింది వాళ్లేగా. ఒక నిమిషం గౌతమ్ గారు, నేను మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళప్పుడు తెలివిగా లోక్సభలో బిల్లు పాస్ చేసేసి రాజ్యసభలో ఆపేశారు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి దయచేసి. తర్వాత ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన ప్రధాన ప్రత్యేక హోదా అంశాలు,
అలాగే రావాల్సిన 1920 చట్ట ప్రకారం వచ్చినటువంటి నిధులు అంశాలు పూర్తిగా మన రాష్ట్రానికి రావాలి అనే పైన ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. వికసిత భారత్కి కానీ వికసిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఈరోజు రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా మేము తీసుకుంటే పెట్టుబడులే రావడం కాకుండా, కొత్త కంపెనీలు రావడం కాకుండా, ఉపాధి అవకాశాలు కాకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కాకుండా, నదుల అనుసంధాన విషయాలే కాకుండా అమరావతి, పోలవరం, వైజాగ్ జోన్, గతంలో వైజాగ్ జోన్ మాకు వద్దని చెప్పి భూమి లేకుండా ఆపేసి ఈరోజు మేము ఇచ్చి 249 కోట్లతో భవనం ప్రారంభిస్తా ఉంటే వేరే డిబేట్లో వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇవన్నీ మేము చేసేసాం సార్, మీరు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఎంత ఆశాస్పదంగా ఉందంటే దాదాపు కొన్ని వందల సార్లు జగన్మోహన్ గారు వెళ్ళారు, ₹1 పట్టరా లేకపోయారు ప్రధానమంత్రి దగ్గర. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ వివరిస్తారు చూడండి. రామాయపట్నం BPCL ప్రాజెక్టు దాదాపు 96,000 కోట్ల రూపాయలు, 6,000 ఎకరాల్లో చూస్తున్నారు. మంచి 50,000 పైచలకు ఉద్యోగావకాశాలు. సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ 1000 కోట్ల పైచలకు పెట్టుబడులు, దాదాపు 1,500 మంది ఉపాధి అవకాశాలు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ 83,000 కోట్లతో 5 కంపెనీలు 2 లక్షల మందికి ఉపాధి. ఇలాగే కాకినాడ AM గ్రీన్ అమోనియా తయారీ ఇంచుమించు చెప్తున్నాను సార్. ఒక 600 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయలతో దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది జోనికో గ్రీన్కో పార్క్ 40 ఎకరాల్లో హైదరాబాద్ హైడ్రోజన్ సొల్యూషన్స్ BPL ప్రకారం ఎనర్జీ డెవలప్మెంట్ కోసం 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 1,000 మందికి ఉపాధి అవకాశం. కర్నూలులో టాటా పవర్స్ ఒక 2,000 మందికి ఉపాధి అవకాశం 18,000 ఎకరాల్లో. కడప నంద్యాలలో విండు 119 మెగావాట్లు ఉన్నటువంటి దాంట్లో దాదాపు ఒక 2,000 మందికి ఉపాధి అవకాశం. విశాఖ TCS మిలియన్ టవర్స్ లో దాదాపు 2,000 మందికి ఉపాధి అవకాశం. ఇలా పోతుంటే రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల రూపాయలతో 5 లక్షల ఎకరాల్లో దాదాపు 2 లక్షల మందికి ఇంచుమించు ఉపాధి అవకాశం. ఇలా పెట్టుబడులు రావడంతో పాటు అమరావతి, పోలవరం పరుగులు పెట్టడం చూసాం. గతంలో పోలవరాన్ని బ్యారేజ్ చేసేసి అసలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి పోలవరంకి ఇచ్చిన నిధులు కూడా బటన్ నొక్కేసారని మర్చిపోయాం. అమరావతిని అసలు వాళ్ళ గతం ఎంత కాలంలో పూర్తి చేస్తారు, మీ ప్రణాళిక చెప్పండి చాలు సార్. మంచి ప్రశ్న సార్, ఆల్రెడీ చెప్పాం మేడం. ఎందుకంటే మా ప్రభుత్వం 2028 కల్లా అమరావతి, పోలవరం రాజధానితో పాటు పూర్తి చేసి మేమేమైతే చెప్పామో సుప్రీంకోర్టు హామీలు కూడా పూర్తి స్థాయి అమలు చేసి ఓట్లకి వస్తామని చెప్తున్నాం. 164 సీట్లు ఇచ్చింది పెత్తనం చేయమని కాదు, సహాయం చేయమని చెప్పి, సేవ చేయమని చెప్పి. కాబట్టి మేము చాలా ప్రణాళికబద్ధంగా పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా రావడంతో చూడండి, మీకు ఏ రోజైనా ఇలాంటి పేపర్లో యాడ్ చూసారా, అభివృద్ధి వచ్చింది లేదంటే పలానా ప్రాజెక్ట్ వస్తుంది, పలానా శంకుస్థాపన చేశాను, అనేక అంశాలు. మెడక్సర్లో అగ్రో గ్రీన్ కానీ, వైజాగ్ జోన్ కావచ్చు, ప్రజాతీయ ప్రాజెక్టులు రోడ్డు నిర్మాణం కావచ్చు, కృష్ణపట్నం పారిశ్రామిక కార్నర్ కావచ్చు, అనేక రైల్వే ట్రాక్స్ సంబంధించి అన్ని అంశాలపైన కూడా బహిరంగంగా ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టులు వస్తున్న విషయాన్ని గతంలో ఎప్పుడు చూడలే. కాకపోతే విషపూరితమైన ప్రచారం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒక దుర్మార్గమైన పరిపాలన చేయడం వల్ల, నాయకుడు ఉండడం వల్ల నష్టపోయాం. 80 ఏళ్ళు 30 ఏళ్ళు ఇరికెళ్ళిపోయాం. దాదాపు అభివృద్ధి లేదు, పరిశ్రమ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. ఎంతసేపు అప్పులు తెచ్చుకోవడం, బటన్ నొక్కోవడం, అప్పులు చేసుకుని తినడం. ఇది చేసిన గత ప్రభుత్వ పాపాలన్నీ కూడా భరిస్తూ ఇవి మాకు అవసరం లేదు కాబట్టి మాకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్ళాలి, విభజన అంశాలు అమలు చేయాలి. పేరు ఏదైనా పెట్టుకోండి, ప్రత్యేకవాదం పెట్టుకుంటారా, ప్యాకేజ్ పెట్టుకుంటారా, వెహికల్ పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకో మాకు అనవసరం. మాకు రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపైన ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. ఒక్కోటి తీసుకొని వచ్చుకుంటాం. ఖచ్చితంగా 28 కల్లా పూర్తి 29 ఎలక్షన్ కల్లా మేము కూడా దాదాపు స్వర్ణాంధ్రప్రదేశ్కి అద్భుతంగా నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి నవనగరాన్ని నిర్మించి రాష్ట్రాన్ని భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆర్థిక రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో కీలకంగా విజన్ 2047 ప్రణాళిక వేసుకున్నాం. దీంట్లో పూర్తి స్థాయిలో మా ముందున్న సూపర్ 6 హామీలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వంలో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయడానికి జీవోలు ఇస్తున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% మా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడం కోసం కట్టుబడి ఉన్నాం. ఇది ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. దానికి ప్రధానమంత్రికి ఈరోజు శంకుస్థాపన చెప్పడం మేము స్వాగతిస్తూ భవిష్యత్తులో మిత్రులు అలాగే ప్రతిపక్షాలను చెప్పుకునే వాళ్ళు, అనలిస్టులు ఎవరైనా సరే 164 సీట్ల ప్రభుత్వానికి ఎవరైనా సూచన చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, సంబంధించిన అన్ని అంశాలు కూడా సద్విమర్శలు చేయొచ్చు. ఎక్కడా కూడా మేము మన హక్కులు కానీ ఏదైనా అంశాలు చర్చించినప్పుడు మాట్లాడే ప్రసక్తే లేదు. జియో నెంబర్ 1లో ఉండవు, 47(1)లో అవసరం ఉండవు, ఏవి ఉండవు. హాయిగా హ్యాపీగా మీడియా పైన ఆంక్షలు ఉండవు. అన్ని సూచనలు చేస్తే తప్పకుండా మేము మంచి సూచనలు తీసుకుంటాం. పరిపాలన పరంగా అన్ని రకాల అంశాలు ముందుకు తీసుకెళ్తా పాటు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయడానికి కట్టుబడి ఉన్న విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈరోజు ఘంటాపథంగా చెప్పగలం ప్రసాద్ గారు. అయితే ప్రధానంగా ఇక్కడ చౌదరి గారు, మీరు ఏదైతే యువతకు హామీ ఇచ్చారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి, అది మాత్రం నెరవేర్చండి. అలాగే పోలవరం పూర్తి చేయండి, రాజధాని కంప్లీట్ చేసేయండి. ఈ 3 చేయండి సార్.
ఖచ్చితంగా మేము ప్రజలు మీకు పట్టం కడతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లాగా ఆ 20 లక్షల ఉద్యోగాల్లో మరలా ఒక లింకులు పెట్టేసి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో వైజాగ్లో సమ్మిట్ నిర్వహించారు చూసారా, మేము ఇన్ని 6 లక్షల ఉద్యోగాలు వస్తే 13 లక్షల కోట్లు పెట్టుబడి అని చెప్పేసి అన్నారు. 6 లక్షల కోట్లు 13 లక్షల ఉద్యోగాలు అనుకుంటా ఏదో చెప్పారు. సో ఆ టైప్లో కనుక మీరు లెక్కలకి పేపర్ మీద రాయటం వరకు కాకుండా పరిశ్రమలను చదివి వినిపించాను, ఇన్ డీటెయిల్ గా చెప్పండి కూడా చెప్తాను. ఏ పరిశ్రమ మరలా అవసరం లేదు, అన్ని చెప్తున్నా, అన్ని క్లియర్ గా ఉన్నాయి. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, కట్టుబడి ఉంటాం. మా నిర్ణయాల ప్రకారమే చేసిన తర్వాతే ఎలక్షన్కి వస్తామని చెప్తున్నాం. డన్. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ విన్నారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు చెప్పిన మాటలు, టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలు. సో ఇప్పుడు అసలు వాస్తవాలు ఏంటి, ఎంతవరకు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంది చెప్పండి. మొదటిగా నేను చౌదరి గారు చెప్పిన దానికి ఒక చిన్న దీన్ని చెబుతాను. స్వేచ్ఛా స్వాతంత్రాలు వీళ్ళు ఇచ్చేది ఏంటండి, అది మా హక్కు. జగన్మోహన్ రెడ్డి హరిస్తాను అని గట్టిగా 5 సంవత్సరాలు ఎంత కృషి చేసినా మేమేం ఆగలా, మేమే పోరాటం చేసింది. వీళ్ళ పార్టీ వాళ్ళే 3 సంవత్సరాలు కలుగులో దాక్కున్నారు. మొదటి రోజు నుంచి ప్రజావేదిక పడవేసిన దగ్గర నుంచి వాళ్ళ మీద గట్టిగా గంటాపదంగా గొంతుపి మాట్లాడింది మనమే కదా. పార్టీ దెబ్బలు కొట్టించుకుంది కానీ కేసులు పెట్టించుకుంది కానీ మేమే. అది మా స్వాతంత్రం, మా హక్కు, ఉద్యమం మాది. ఈ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము చేసాం ఆ రోజున. అది ఒక పార్టీ కొమ్ముగా చేస్తున్నామనో ఇంకో పార్టీ వ్యతిరేకంగా చేస్తున్నామని కాదు. ఆ స్వేచ్ఛ మాకుంది. హిట్లర్ అయినా సరే బూదిలో కలిసిపోవాల్సిందే. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ అయినా సరే ఓడిపోయి తీరాల్సిందే. అవును, స్వేచ్ఛ స్వాతంత్రం మీరు కల్పించేది కాదు, అది మా హక్కు. మేము తీసుకుంటాం. మీరు ఇవ్వకపోయినా కూడా మేము లాక్కుంటాం. లాఠీలు కొట్టించైనా సరే లాక్కుంటాం. అలాగనే ఇంకోటి, అమరావతిలో నవనగరాల నిర్మాణం అన్నారు చూడండి. ఇప్పుడు దాదాపు ఒక్క నగరం నిర్మాణం అయితే చాలా గొప్పగా కనిపిస్తుంది. అది మన కళ్ళకు కనిపిస్తుంది కదా. అవును అవును. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో 60,000 కోట్లతోటే వీళ్ళు బడ్జెట్ వేసుకొని దాన్ని పూర్తి చేస్తానంది. ఈ 60,000 కోట్లకి మౌలిక సదుపాయాలకి వీటికే సరిపోతాయి. ఇక్కడ వచ్చిన కేంద్ర సంస్థలు వీటన్నిటినీ మనం జాగ్రత్తగా చేసుకుంటే అప్పటికి నవనగరాల సంగతి ఆలోచించుకోవచ్చు. ఇక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకునేది ఉంటే ఇప్పుడు పెట్టుకునేది ఏముంది, 2014-19 మధ్యలోనే అప్పుడే కదా స్టాటస్ కాదు మీకు ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు ఎస్పీవి పెడతానంటేనే కదా చంద్రబాబు నాయుడు గారు వద్దంది ప్యాకేజీని కూడా. మళ్ళీ స్పెషల్ స్టాటస్ మాకు కావాలని చివరికి ఎందుకు వచ్చింది? ఆ ఎస్పీవి పెడతారని, అంటే అమరావతి పేరుతోటి ఎస్పీవి పెడితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారం పడుతుంది అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే అది. అందుకని మళ్ళీ ఎస్పీవి పెట్టే కాడికి వీళ్ళు ఆ రోజున ఉద్యమం చేసింది ఎందుకు, బయటకు వచ్చింది ఎందుకు? ఇదే కూటమి 14-19 మధ్య కూడా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ, ఇదే టీడీపీ తోటి కూటమి ఉండే ఆ రోజున ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు? ఆ అనుభవంతో ఈ రోజున అనుమానం వస్తుంది మాకు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఆ రోజు నుంచి నలుగుతున్న అంశమే. ఈ రోజున వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, బీపీసీఎల్ తీసుకొస్తున్నాం, బీపీసీఎల్ లో 85,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని. 2014-19 మధ్యలో గుర్తు పెట్టుకోవాల్సిందే. ఆ రోజున ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చదలవాడ కుటుంబరావు గారు చెప్పిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. హెచ్పిసిఎల్ వచ్చింది మనకి ఆ రోజున. హెచ్పిసిఎల్ సెయిల్ తో కలిపి ఈడకు వచ్చింది. అంటే మేము ఎందుకు వద్దన్నాం అనే విషయాన్ని ఆ రోజున కుటుంబరావు గారు చెప్పారు. మరి ఈ రోజున బీపీసీఎల్ మాత్రం తెచ్చుకున్నారు. అంటే హెచ్పిసిఎల్ వద్దా, బీపీసీఎల్ ముద్దా, ఐఓసీఎల్ ముద్దా అంటారా? ఏదైనా మొత్తం ఈ ఆయిల్ రిఫైనరీ సంస్థే కదండి. ఆ రోజు హెచ్పిసిఎల్ ఎందుకు వద్దన్నారు, ఈ రోజున బీపీసీఎల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? అలా ఎందుకంటే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్న రోజున వీళ్ళు కొన్ని మాటలన్నీ బయట పెడతారు. ఆ రోజు కూడా చివరి దాకా ఏం తేల్చలేదు. ఏదో సంవత్సరానికి 1,200 కోట్లు ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాల్సి వస్తుంది, అందుకని మేము వద్దన్నామని కుటుంబరావు గారు క్లియర్ గా చెప్పారు. నేను నా ఛానల్లో కూడా దాని మీద వీడియో చేసి సవాల్ కూడా చేసి అది తప్పని ప్రూవ్ చేయండి, నేను ఈ పాలిటిక్స్ మాట్లాడటం మానేస్తానని. 6 నెలల కిందట చేసింది. ఈ రోజు దాకా ఎవరు దాని మీద మాట్లాడలా. బీపీసీఎల్ తెచ్చేస్తున్నాం, 85,000 కోట్లు వచ్చేస్తున్నాయి అంటే ఆ రోజు హెచ్పిసిఎల్ కూడా 45,000 కోట్లతోటి సెయిల్తో కలిపి వచ్చింది ఇక్కడికి. ఎందుకు వద్దన్నారు?
ఆ రోజు Right. వద్దన్న దానికి కారణం ఏంటి తెలియదు, ఈ రోజు బీపీసీఎల్ తెచ్చుకుంటున్న దానికి కారణం ఏంటి తెలియదు. అందుకని కంపెనీలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు అనేది ఎవరి ఉద్దేశం కాదు. మీ రాజకీయ పరమైన ఉద్దేశాలతోటి కొన్నిసార్లు ఎందుకు వద్దంటున్నారు, కొన్నిసార్లు ఎందుకు కావాలంటున్నారు అనేది ఇక్కడ మేము అడిగే ప్రశ్న. ఎవరినైనా మేము ఇదే అడుగుతాం. విశాఖ రైల్వే జోన్ కి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని భూములు కేటాయించారు. ఆ భూములు వద్దని ఎందుకు అన్నారు అని అంటే అందులో ఉన్న నిజమైన నిజం మనకు తెలుసు. ఆ చెత్త నేలలు ఆ భూములు పనికిరావు కాబట్టి వాళ్ళు ఇచ్చినా కూడా అది వృధానే కాబట్టి వాళ్ళని ఆ రోజున తిట్టిపోసాం. అమరావతి కాదు 3 రాజధానులు అని అన్న రోజున కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఒకానొక అఫిడవిట్ లో కూడా మనం చూసాం కదా, రాష్ట్రానికి ఈ నిర్ణయించుకునే హక్కు ఉందన్నట్టుగా ఆ రోజు వేసేసి మళ్ళీ వాళ్ళు ఎవరిదండి అదే ప్రశ్నించింది. అదే సార్ నేను అడిగింది విల్సన్ గారిని కూడా. కొన్ని అంశాల్లో మీరు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తప్పులు చేశారని చెప్పేసి అంటున్నారు, కానీ వాళ్ళు చేసిన వాటిని కొన్ని సమర్థించారు కదా. చాలా వరకు సమర్థించామండి. మేము సమర్థించి 2014-19 మధ్య కూడా ఇదే అనాలిసిస్ జరిగింది. ఆ రోజున వచ్చిన వాటన్నిటిని కూడా మేము చెప్పాం. ఈ రోజుకి నేను చెబుతున్నాను చూడండి, ఈ రోజున 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవటానికి జరుగుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్రానికి వస్తున్నాయని ఏదైతే చెబుతూ ఉన్నారో అందులో ఉన్నది మనం కనపడతానే ఉందిగా. విశాఖ రైల్వే జోను, ఆ తర్వాత ఇప్పుడు ఏంటి బల్క్ డ్రగ్ ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ దీనికి అది పెట్టింది ఒకటి. ఇప్పుడు ఈ బీపీసీఎల్, ఎన్టీపీసీ చాలా రోజులు బట్టి నలుగుతుంది కదా. ఈ రోజు కొత్తగా తెరపైకి పేపర్ మీదకి వచ్చింది కాదు. పాత పేపర్లు చదివితే మనకు అన్ని తెలుస్తాయి. అవును, అంతా ఇదంతా పాత సారానే కొత్త సీసాలో వేశారు. అందరూ గుర్తుందో లేదో కానీ నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గత దశాబ్ద కాలంలో మనం ఎలా ఎందుకున్నాం అనే దానికి, ఇలా ఎందుకు మనం ఆగిపోయి ఉన్నాం అనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎప్పుడో పర్చూరు వెంకటేశ్వరరావు గారు ఒక నాటిక రాశారు. దాని పేరు ఏంటంటే సమాధి గడుతున్నాం చందాలు ఇవ్వండి అని. తర్వాత సినిమా కూడా తీసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి అలాగుందండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళటం, దాన్ని చూసుకొని వచ్చేస్తుంది, మన పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, మనం ఇది చేసేస్తున్నాము, మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతున్నాము. అందు గురించే కదా అది అడిగింది. అది కంప్లీట్ చేసేది ఏ డేట్ కంప్లీట్ చేస్తారు, ఏ ఇయర్ కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నా. డేట్ అవసరం, సంవత్సరం చెప్తే చాలు. దాని గురించనే మనం ఈ రోజున లక్ష్మణరావు తెగనవ్వుకుంటున్నారు పాపం. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా మనకి ఏ కంపెనీ అయినా నమ్మకంగా ఒకటి రావటానికి ఒక సుగమమైన మార్గం కనిపిస్తా ఉంటుంది. ఆ మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనిపించలేదు. ఉన్న ఎమరాన్ బ్యాటరీస్ ను కూడా ఈ నుంచి ఎల్లగొట్టేశారు వాళ్ళు. ఈ కియా పరిశ్రమలో మొట్టమొదటిగా ఒక కారు తీస్తుంటే వాళ్ళకి చేదు అనుభవం మిగిలిస్తే అనుబంధ సంస్థలు మొత్తం తమిళనాడులో పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవించారు అని అనుకుంటే ఈరోజు మళ్ళీ మనం వాళ్ళ మీదే బురద జల్లుతూ మనం చేసిన విషయాన్ని మర్చిపోతున్నాం. అమరావతికి 1000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చాయి. ఆ రోజున మోడీ గారు వచ్చి ఆర్పాటంగా పుట్టమట్టి యమునా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అమరావతి చూడండి ఈ రోజుకి కంపలు కొట్టించుకునే స్టేటస్ లో ఉంది. అవును, మళ్ళీ దానికి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దానికి ముందు ఇది ఇలాగనే నరేంద్ర మోడీ గారు వచ్చి ఆర్భాటంగా అమరావతికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎక్కడ ఉన్నాం? 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం. పిల్లాడు పెరిగి స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు కూడా తీసుకొని వస్తాడు మన చేత సంతకం పెట్టించుకోవటానికి. ఒక దశాబ్ద కాలం మన స్టేట్ విభజన తర్వాత హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధానిగా ఉండేదాన్ని కూడా కోల్పోయాం. అలా అయినా మనకి ఇక్కడ కొత్త రాజధాని ఏర్పడలేదు. వీటన్నిటికీ ఎవరు? సగం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సగం పాపం కూటమిదే కదా. అది మేము మాట్లాడేది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతున్నామనో లేకపోతే వీళ్ళని పొగడాలని ఏం లేదు కదండి. వాస్తవం సార్, అవన్నీ వాస్తవాలు అంతే. దేనికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే మాట్లాడతాం మేము. ఇది మా సొంతంగా మాకేమైనా గట్టు తగాదాలు ఉంటాయా, లేకపోతే ఇందులో మాకేమైనా లబ్ధి చేకూరుతుందా? అంతే కదా. కనీసం ఒక గింజ మెతుకు రాదండి ఈ మాటలన్నీ మాట్లాడినందుకు. దానికి మేము వేరే పని చేసుకుంటేనే వస్తాయి, కానీ అధికారం మాత్రం వీళ్ళకి వస్తుంది. వీళ్ళ నాయకులందరూ బాగా సంపాదించుకుంటారు, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు.
Right, మరలా వస్తాను నేను. రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. లక్ష్మణరావు గారు నమస్తే. ప్రసాద్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో ఏదైతే ఇప్పుడు గౌతమ్ గారు మాట్లాడుతూ ఉండగా ఒక దశాబ్ద కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇట్లాగే ఉంది, రాజధానికి సంబంధించి అమరావతి ఎట్లా ఉందో తెలుసు కదా అని చెప్పేసి అంటే మీరు ఏదో నవ్వుకుంటున్నారు, దానికి కారణం మీరు కాదా? ప్రసాద్ గారు వినండి, ఇక్కడ ఎందుకు నేను నవ్వుకున్నానంటే ఇప్పుడు ఐన్యూస్ లో నేను డిబేట్ లోని నేను ఏం మాట్లాడానో యాజ్ గా గౌతమ్ గారు అదే మాట్లాడుతున్నారు. ఇదే మాట్లాడని వచ్చి ఇప్పుడు అంటే నా వాయిస్ అని వినిపిస్తున్నారు కదా, ఇదే కదా నేను ఇప్పుడు ఆ న్యూస్ డిబేట్ లో నవ్వుకున్నాను. నేను విత్ డైలాగ్ సార్, నేను ఏదైతే డైలాగ్ చెప్పాను డైలాగ్ డెలివరీ కూడా సేమ్ గౌతమ్ గారు అదే డైలాగ్ డెలివరీ. ఇప్పుడు అమరావతికి శంకుస్థాపన రాయి ఇప్పుడు వచ్చారండి, సేమ్ నేనేమో ఇప్పుడు నాకు ఆశా గారికి అలాగే మన బీజేపీ నాయకులు అక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, దిద్దుకొండ వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన క్షమాపణ చెప్పమన్నారు మోడీ గారికి. నేనెందుకు చెప్తానండి మోడీ గారి క్షమాపణ? ఆయన వచ్చి ఈ భారతదేశంలో ఆయన చేసిన శంకుస్థాపనలన్నీ ఆగిపోయాయండి. ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ మన అమరావతి చూడండి, ఎంత దీనికి వచ్చి శంకుస్థాపన చేశాడు, అమరావతి పరిస్థితి ఏంటని అన్నది. ఇప్పుడు ఏమైంది? ఆపిందే మీరు కదా. మేమెందుకు ఆపుతాం సార్? ఏంటి సార్ మాట్లాడతారు ప్రసాద్ గారు? అమరావతి నిర్మాణాన్ని మరి ఎక్కడికక్కడ ఉన్న జేసీబీలని వాటన్నిటిని కూడా తరలించింది ఎవరండి? వినండి సార్, మేము ఆపామంటే మళ్ళీ మీరు అంటే కేంద్రం కన్నా మేము పవర్ ఉన్నట్టుగా అది కాదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మేము ఆపామంటే దానికి అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, లేదా వీళ్ళు ఏమంటారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది మీరు చేయలేదు అంటారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరు చేసామని అర్థం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే మేము ఆపామని అర్థం. రెండిట్లకి ఏదో ఒకటి బీజేపీ నాయకులు వాళ్ళ సమాధానం. అసలు మీరు రాజధాని మా నిర్మాణం ఆగిపోయింది, కొంచెం రాజధాని సపోర్ట్ చేయండి అని మీరు అడిగారా కేంద్రాన్ని? మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పం. ఒక నిమిషం లక్ష్మణ్ గారు, మీరు 3 రాజధానులను ఎప్పుడు అన్నారండి? 3 రాజధానులను ఎప్పుడు అన్నారు? వినండి సార్ ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ సార్, కోవిడ్ టైంలోనే ఈ యొక్క అసలు నేను అడిగిన దానికి మీరు చెప్పే సంబంధం లేదు. ఒక నిమిషం ఆగండి. 2019 డిసెంబర్ 17వ తేదీన మీరు ఆ బాంబు వేల్చారు. ఈ 6 నెలల సమయానికి ముందు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి సార్ ఇట్లా రాజధానికి సంబంధించి అమరావతి మాది ఇట్లా ఉండిపోయిందండి, ఎక్కడ వర్క్లు అక్కడ పెండింగ్లో ఉన్నాయి, బిల్లులు చెల్లించాలి, వర్క్ నడవాలి అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలని అడిగారా? కోవిడ్ సంగతి తర్వాత పెడదాం, కోవిడ్ దాకా వద్దు, కోవిడ్ ముందు సంగతి నేను అడుగుతున్నా. సార్ వినండి, ఆ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఏవైతే ఇప్పుడు విభజన చట్టం కింద కేటాయించినటువంటి నిధులు కూడా అడిగారు. అలాగే అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి, విశాఖపట్నం డెవలప్మెంట్ చేయడానికి, కర్నూలులో మనం ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నామో దానికి కూడా నిధులు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి అడిగారు. అడగడం జరిగింది. 2019 మీరు చెప్పిన టైంలోనే మేము అధికారంలోకి వచ్చినట్టు 6 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఈ 2 సంవత్సరాలు భారతదేశం అంతా అతలోకతలం వినండి సార్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మన ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ లో మనం డెవలప్ చేసాం. ఈ రోజు హైదరాబాద్ నుంచి మనం విడిపోయాం, తెలంగాణ నుంచి హైదరాబాద్ తెలంగాణకి పరిమితం అయిపోయింది. ఫార్ములా అవన్నీ ఓకే, అది తెలిసిందే. మొత్తం ఒకసారి పెడితే అలాగా అది అని చెప్పేసి అన్నారు. మరి మీరు మద్దతు తెలిపినప్పుడు ఏమైంది అవన్నీ ఆలోచనలో? ఈ 3 రాజధానుల విధానాన్ని తీసుకొచ్చారు, ఆ నినాదాన్ని తీసుకొచ్చారు, దానికి కదా మేము చెప్పింది. ఇవన్నీ కాదు కానీ నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెబుతారా? ఉన్నారు అక్కడ. కాదు, నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను లక్ష్మణరావు గారు. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా చెప్తాను నేను. మీ నాయకుడు ఢిల్లీని దడదలాడించారు కదా, సోనియా గాంధీని కూడా దడదలాడించారు కదా, మరి అంత దడదలాడించిన ఆయన ఎప్పుడైనా సరే 2014 తర్వాత ఎప్పుడు దడదలాడించలేదు ఏంటంటే ఢిల్లీలో? 2014, 2019 అంటారా? 2014 నుంచి 24 వరకు ఏ రోజైనా సరే. అంతకుముందు సోనియా గాంధీ గారిని ఎదిరించి వీరుడు అని చెప్పేసి అన్నారు కదా, ఆ వీరత్వం 14 తర్వాత ఏమైంది? వినండి సార్, ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ టైంలో ఆ వైరం అది జరిగినటువంటి యుద్ధం. 2014, 2019 మేము బీజేపీ పార్టీతో యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అప్పుడు ఎన్డీఏ కూటమే కదా, వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కదా, మేము టీడీపీ పైన కదా మేము యుద్ధం చేయాల్సింది.
బీజేపీతో మాకేముందంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందా సెంటర్ లో, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా చూసి ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందో ఆ యొక్క రాష్ట్ర సీఎంలు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కరు చౌదరి గారు ఉండండి, అసలు ఆన్సర్ దగ్గర వస్తుంది ఇప్పుడు. చెప్పండి. ఎస్ ఉంటారు. అలాగే మేము అక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మా పోరాటం ఏంటంటే మేము 2019లో ఖచ్చితంగా మేము అధికారం రావాలని ఒక ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత ఎస్ ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి 2014-2019 వరకు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇంత దారుణ స్థితిలోకి తీసుకెళ్లారో మనం చూసాం. సో అన్నిటి కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల్లో ఎండగట్టాం. ఓకే, నేను అనేది అది కాదు, మీరు ఇదంతా చెప్పుకొస్తున్నారు, అసలు పాయింట్ రావట్లా. 19లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఏ విషయంలో వాళ్ళని గట్టిగా నిలదీసి అడిగారు, లేకపోతే నిధులు తీసుకొచ్చుకున్నారు, విభజన హామీలు నెరవేర్చుకున్నారు? అది ఇప్పుడు పాయింట్కి వచ్చారు. 2019లో మేము అధికారంలోకి రాగానే మరి అక్కడ ఎవరి యొక్క ప్రభుత్వం, ఎవరి యొక్క బలం కూడా అవసరం లేదు బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పార్టీగా వాళ్ళు మన హక్కులు సార్, అవి మన హక్కులు, బలం గెలంతో సంబంధం లే, మన హక్కులు. ఇప్పుడు మీరు పని చేశారు, పని చేసినప్పుడు వాళ్ళకు 1000 కోట్లు ఉంటే మీకు అనవసరం, నాకు రావాల్సిన 500 రూపాయలు నేను సంపాదించుకోవాలి, నేను అడగాల. వినండి సార్, మేము అడిగాము, మా ఎంపీలు కూడా చాలా సార్లు కూడా పార్లమెంట్ లో అడిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చంద్రబాబు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా మా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన చట్టంలో ఏవైతే నిధులు మాకు ఇవ్వండి సార్, మా రాష్ట్రాన్ని మేము డెవలప్మెంట్ చేసుకోవాలి. ఓకే, అడిగారు. అదే నేను అంటుంది, ఆ వ్యత్యాసం ఎక్కడ వచ్చింది? సోనియా గాంధీ గారిని దరదలాడించిన వ్యక్తి మోదీ గారిని ఎందుకు దరదలాడించలేకపోయారు? దాన్ని మీరు ఏ రకంగా ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసుల్ని తొలగించుకోవడానికి వెళ్ళారని మీరు ప్రచారం చేశారంటే. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఈ 5 ఏళ్ల కాలంలో మీరు, ఈ 5 ఏళ్ల కాలం, మీ 5 ఏళ్ల పదవి కాలంలో ఇదిగో మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఇది అడిగాము, ఇది సాధించామని చెప్పండి, నాకేం సాధించారో మీరు? మేము అడిగాం సార్, ఇవ్వాల్సిన ఏమడిగారు సార్? ఏమడిగారు చెప్పండి. ప్రసాద్ గారు మీరు గుడికి వెళ్ళారండి, మీరు గుడికి వెళ్ళారు సార్, బాగా పూజ చేపించారు సార్, పంతులు గారు వచ్చి మీకు ఆశీర్వాదించారు సార్. వరం ఎవరు ఇవ్వాలి? వరం ఇవ్వలేవారు సార్, దేవుడు ఇవ్వాలి సార్. అలాగన్నట్టుగా అసలు ముందు మీరు ఏం అడిగారు చెప్పండి? భగవంతుడిని నేను అడుగుతా, వెళ్ళినప్పుడు భగవంతుడా నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉండాలని అడుగుతా, అది అడగాలిగా. ఏం అడిగారు? అడిగిన దాన్ని ఎప్పుడైనా మీడియా ముందు రివీల్ చేశారా? మేము రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగాము. మరి ఆ రోజున నాకు తెలిసినంత 2700 కోట్ల రూపాయలు ఎంతో అమరావతికి ఇస్తామని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆ యొక్క 2700 కోట్ల రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేశారు లేదో విల్సన్ గారు చెప్పాలి. దాన్ని ఆ యొక్క మీకు తెలీదా అప్పుడేం చేశారు అనేది? మీ పార్టీ కదా అధికారంలో ఉంది, వచ్చిందా రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఏం చేశారు? 5,000 కోట్లు ఇవ్వటానికి లెటర్ల మీద లెటర్లు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ కోసైనా పట్టించుకోలేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది ఒక 5,000 కోట్లు ఫండ్ రైజ్ చేసుకుంటానికి. అది తర్వాత అధికార మార్పిడి జరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఇస్తాం అని వాళ్ళు అంటే అమరావతి కోసం ఇస్తారు, దాని మీదే ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాళ్ళకి సమాధానం కూడా చెప్పకపోతే తర్వాత దాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఆ పాయింట్ లక్ష్మణ్ తీసుకురావట్లేదు దాన్ని. కొంచెం వరల్డ్ బ్యాంక్ ఎందుకు కాదనుకున్నారు? చెప్పండి, సమాధానాలు ఉండవు. గౌతమ్ గారు, ఎన్డీఏ కూటమిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే 15,000 కోట్ల రూపాయలు మేము ప్రపంచ బ్యాంక్ నుంచి మేము షూరిటీగా ఉండి మీకు ఇప్పిస్తామండి, మీరే కొట్టుకున్నారంటే అంత పెద్ద మనసుతో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మినిస్టర్ గారు ప్రకటించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకని మరి ఈ ఆంధ్రప్రదేశ్ కన్నా చూడలేదు? ఎందుకని మీరు నిధులు కేటాయించలేకపోయారని మీరు అడగాలి సార్. ప్రసాద్ గారు అడుగుతాం, ఎందుకంటే నేను అదే అడుగుతుంది సార్. అమ్మాయిని అడగంటే అన్నం పెట్టదు, మీరు వెళ్ళి అడిగారా? మాకు పలాంత కావాలని అడిగారా? మీరు అడగాల. ఏమన్నా ఆ రోజు మీరు ఎందుకు సహకరించలేదు? సహకరించలేదు. మీరు అడిగిన తర్వాత వాళ్ళు సహకరించకపోతే వాళ్ళు అడిగేవాళ్ళు. బీజేపీ మీరు కావాలని అడగండి. చూడండి, నేను 2 డిబేట్లో బీజేపీ వాళ్ళని ప్రశ్నించాను, అలాగే వైసీపీని కూడా నిలదీశాను, మీరు ఎందుకు అడగట్లేదని.
నాకు 151 సీట్లు వచ్చినాయి, 22 ఎంపీ సీట్లు వచ్చినాయి అని మీరు ఎగురుతా ఉంటే సరిపోయిందా? అడగలేదని అన్నది సార్, మేము అడిగాము. మేము అడిగిన ప్రతిసారి కూడా ఆ విషయం ఎప్పుడు ప్రెస్ కింద రిలీజ్ చేయలేదు మీరు? ఏ రోజైనా బయటకు వచ్చి ప్రెస్ ముందు ఇదిగో నేను ఇది అడిగాను అని చెప్పేసి ఎందుకు గట్టిగా మాట్లాడాలా? మళ్ళీ గట్టిగా మాట్లాడరు. అదేమంటే నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశానంటారు. సార్, మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదానికి కూడా ఏంటనేది నమస్కారం పెట్టేశారు చూసారా మీరు బాబు? మీరు నమస్కారం పెట్టేశారా పేరు చెప్పగానే? గౌతమ్ గారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకున్నప్పుడు కదా మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్పందించింది. కాదు, ఆ డిఫాక్టో సీఎం కి ఆ సకల శాఖ మంత్రికి దండం. ఇంకా ఆయన వదిలేయండి. మీరన్నా చెప్పండి మీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఉంచుకోనివ్వండి. మీరు గౌతమ్ గారు వాళ్ళు ఉంచుకోనివ్వండి. అనవసరంగా మళ్ళీ వాళ్ళు మీరు రికవర్ అయ్యేలా చేస్తామంటారు. ప్రసాద్ గారు, ఈ రోజున ఒక్కొక్కరితో ఒక వెర్షన్ ఉంటుంది సార్. నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు చూసిన విధానంలో వాళ్ళు మీడియా దగ్గర మాట్లాడే, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేవారు. జగన్మోహన్ రెడ్డి కొత్త పంత ఆయన ఒక పంతానంతా క్రియేట్ చేసుకోవాలనుకున్నారు, క్రియేట్ చేశారు. దానిలో తప్పేముందండి? ఆయన మార్క్ పరిపాలన ఇప్పుడు అందరూ ఒకే. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి సార్? ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించాలి సార్, ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించాలి. అధికార పక్షం ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన సంబంధం లేదు. మంచి పాయింట్కి వచ్చారు ప్రసాద్ గారు. అధికారం ఉన్నప్పుడు సొల్లు మాటలు చెప్పకూడదు, ప్రెస్ మీట్లు పెట్టి. సొల్లొద్దండి, జరిగింది చెప్పండి. సొల్లు ఎందుకండి? ఇక జగన్మోహన్ రెడ్డికి అప్పులు చేసి సరిపోయారని సొల్లు మాటలు చెప్పకూడదు. మీరు చుట్టూ తిరుగుతున్నారు కానీ అసలు ఆన్సర్ మాత్రం చెప్పట్లా. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను నేను. పని చేశారు ఈ రోజున కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నారు, అడుగుతా ఉన్నారు, ప్రజల యొక్క గొంతులు వినిపిస్తూ ఉన్నారు. రైట్, ఒక నిమిషం ఆగండి, వస్తా. విల్సన్ గారు, ఇందాక వాళ్ళని అడిగిన ప్రశ్నకే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు నాట్ డేర్ ఎనఫ్ టు ఆస్క్ యూ ఎనీ రిక్వైర్మెంట్స్. మాకు ఇది కావాలి, మాకు ఇది చేయండి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ డేర్ చేయలేకపోయారు. డేర్ చేయలేకపోవడానికి గల కారణం అక్కడ సోనియా గాంధీ గారి పైన ఏదైతే మేము ఏదైనా తిరుగుబాటు జెండా ఎగరేసామని చెప్పేసి చెప్పడానికి కారణం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండగా ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఏదైనా నిలదీయొచ్చు అనేది ఉందా? అంటే బీజేపీ వస్తే అడగలేరు అనే భయం పుట్టించారా ఏంటి అసలు? సార్, ఇప్పుడు ఆయన తీసుకున్న పాలసీలు కొన్ని ఉన్నాయండి. ఆయన పేరు మీద వెళ్ళాడు అంటే మనం ఓపెన్ గా మనం కొంత వాస్తవాలు మాడుకుంటే ఆయన అమ్మఒడిని, గగన దీవిని రకరకాల పథకాలు తెలియారు. ఓకే, రాష్ట్ర ప్రాతిపదిక మీద చేయాల్సిన దాని మీద ఆయన విస్మరించాడు. అదేదో అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు దాని మీద ఏం చెప్పలేరు. కాకపోతే వాళ్ళ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నాడు కాబట్టి ఆయన తన వాదన వినిపించుకుంటారు. కానీ ఆయన ఎప్పుడైతే అమరావతి వద్దు అని చెప్పని ప్రభుత్వ డబ్బులతో మేము సింగిల్ రాజధానికి వ్యతిరేకం అని చెప్పని లాయర్లను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులతో ఆయన కోర్టులో లాయర్లకు ఇచ్చుకుంటూ వాదించుకున్నాడు. అంటే ఏ మెసేజ్ పోతుంది కేంద్రానికి అంటే ఆయన అమరావతి వద్దు అన్నాడు. వాస్తవానికి మీరు విడిపోయిన రాష్ట్రాలకు 5,000 కోట్ల దాకా ఇచ్చారండి. ఏ రాష్ట్రం, గాంధీనగర్ కావచ్చు, అయితే ఇతర ఏ రాష్ట్రం విడిపోయినా వాజ్పేయి హయాంలో విడిపోయిన రాష్ట్రం 5,000 కోట్లు మినిమం ఇస్తారు. డబ్బులుగా అనుకూలంగా కారణం ఆయన మైండ్ లో ఉండేది రాష్ట్ర ప్రజలకు తెలుసు, లక్ష్మణ్ గారు కూడా తెలుసు, మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పాలసీ మ్యాటర్ ఏంటంటే అమరావతి అనేది ఒక విజన్ తో అక్కడ ప్రజల ఎమోషన్. అది హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ క్యాపిటల్ కావాలనుకున్నారు కాబట్టి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి కాబట్టి నవ నిర్మాణాలు, నవ నగరాలు ఏర్పాటు చేయాలని ఒక బ్లూ ప్రింట్ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. గతంలో సపోర్ట్ చేసి చాలా బాహాటంగా ఓపెన్ గా మీడియాలో కూడా చెప్పారు. అదేవిధంగా అమరావతి ఎట్ట డెవలప్ చేయాలని కూడా చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికల్లా కారణాలు ఏవైనా కావచ్చు, ఆయన దానికి దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళడం వల్ల ఏమైంది, ప్రజలు నష్టపోయారు. అమరావతి సంబంధించి అదే సమయంలో మీరు కూడా అన్నారు కదా, రాష్ట్రానికి ఆ వెసులుబాటు ఉంటుంది రాజధాని నిర్ణయించుకోవడం అనేది. ఇంత గౌతమ్ గారు చెప్పినట్టు లేదు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ మొదటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు అమరావతి మా స్టాండ్ అని స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజున అధ్యక్షుడిగా చెప్పారు. ఆ తర్వాత వీర్రాజు గారు చెప్పారు. వ్యక్తిగతంగా కొద్దిమంది కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ యాజ్ ఎ పార్టీ ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి అమరావతి వద్దు, నేను కూడా ఏం మాట్లాడలేదు. పార్టీ స్టాండ్ నేను కూడా గౌరవించాలి. కాబట్టి ఆ రోజు మా అధ్యక్షుడు మాట్లాడింది కేంద్ర నిర్ణయం చెప్పాం.
అమరావతి విషయంలో మన స్టాండ్ ఇంట్లో ఏం మార్పు లేదని. ఈ లోపు కొంత అపోహలు రావచ్చు, ఇంకో రకంగా దాన్ని వక్రీకరించవచ్చు. కానీ బేసిక్ గా అమరావతి అనేది డెవలప్ అయితే 45 కేంద్ర సంస్థలు ఇచ్చింది మేము కాబట్టి వాటిని డెవలప్ చేసుకుంటే కొద్దిమందికి ఉద్యోగాలు వస్తాయి. ఏదో హైదరాబాద్కో ఏ బెంగళూరుకో చెన్నై పోయే పరిస్థితి నుంచి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమరావతి విషయంలో మేము చాలా స్టబ్బండ్గా ఉన్నాము, చాలా క్లారిటీగా ఉన్నాము. అయితే ఒక విషయం సమాధానం చెప్పండి. ఒకవేళ భవిష్యత్తులో గనక గతంలో లాగా ఎన్డీఏ కూటమిలో గనక చీలికలు వస్తే, రాకూడదనే కోరుకుందాం, ఒకవేళ వస్తే ఈ 5 ఏళ్ల పదవి కాలంలో వచ్చినా కానీ పార్టీల పరంగా ఏదో గ్రెడ్జెస్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం నష్టం జరిగేలాగా చేయకుండా చూస్తారా? 100% అసలు విడిపోయే ప్రసక్తే లేదు కదా. మా విజన్ ఓకే, ఒకవేళ అప్పుడు అంతా 2014లో కూడా అట్లాగే అనుకున్నారు కదా. 4 ఏళ్ల తర్వాత వాళ్ళే ధర్పోరాట దీక్ష అన్నారు. మీరు మామూలుగా మీ ఒరిజినల్ వాయిస్ మీరు వినిపించారు. అప్పుడు పాలసీ పరంగా మేము ఒకవేళ విడిపోయినా మీరు చెప్పినట్టుగా ఏదో అమరావతి విషయంలో మాకు స్టాండ్ లేదు, ఒకే క్లియర్ స్టాండ్, అందులో ఏం సందేహం లేదు. నాట్ ఓన్లీ అమరావతి సార్, మీరు ఏదేదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి మీద నేను అడుగుతుంది. మేము ఒకవేళ విడిపోతే మేము అధికారం రావాలని ప్రయత్నం చేస్తామండి. అదేం తప్పేం లేదు కదా. భారతీయ జనతా పార్టీ తప్పేం లేదు, ట్రై చేసుకోవచ్చు, తప్పలేదు కదా. దాన్ని మీరు కాదనలేరు కదా, ఎవరు కాదనలేరు కదా. ఎవరు కాదంటారు దానికి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళకి. ముఖ్యమంత్రి కావాలని అదేం రూల్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రూల్ కాదు. కాబట్టి భారతీయ అట్లా లేదు సార్, ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా మాట్లాడుకోవాలి. వాళ్ళు వైనాట్ 175 అన్నట్టుగా కాకుండా. వైనాట్ మేము ఏమంటామంటే మా పార్టీ కార్యకర్తలు ఇన్ని చేశాం కాబట్టి మేము అధికారం రావాలని కోరుకోవచ్చు. కానీ దానికి కూటమి విడిపోతుంది అనేది మనం ఊహాగానాల మీద చర్చ పెట్టలేము. కూటమి ఈ రోజు అంటే గతంలో జరిగింది కాబట్టి ఆ ప్రశ్న అడిగానులేండి. గతంలో మేము వెళ్ళిపోలేదు, మేము విడిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎమోషన్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సబ్జెక్ట్ తీసుకెళ్తున్నారు, మనం పొగబెట్టారు కదండి. తప్పు. అది దుష్ప్రచారం గౌతమ్ గారు. మేము పొమ్మల్లోకి పొగబెట్టాం కాదు, పాడు కాదు. ఆ రోజు ఆయనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, మీరు చెప్పడం కాదు. ఆ రోజు రాష్ట్ర ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్ళి అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కలిశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, కలిసి అధికారం పంచుకోవటం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎవరు గుర్తించారండి? అది లేదు కదా. ప్రజలను అడిగి పెట్టుకోవాలా? అసలు ప్రజలు ఏం అడుగుతారు సార్? ప్రజలు ఏం అడగట్లా, ఓటు ఒక్కటే అడుగుతున్నారు. ఒకసారి అధికారంలో రాగానే వాళ్ళు ఇస్తున్న నిర్ణయాలు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానన్న వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ దగ్గర ప్రజలను అడిగారా? ఎవరిని అడగలా. అదే కదా, ప్రత్యేక హోదా అదేమి ఇది కాదు, ప్యాకేజ్ కూడా మంచిదే అని చెప్పారు. ఎందుకు? ఆ రోజున ఇమీడియట్ గా డబ్బులు వస్తాయని. హోదా అంటే అది లాంగ్ రన్ మీద వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం మాట్లాడేసి మీ దగ్గరికి వచ్చేస్తాను. గౌతమ్ గారు, చౌదరి గారు క్విక్ గా చెప్పండి. వెల్సన్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం చెప్పండి. నేనేమంటానంటే ఆ రోజు కూడా ఎఫ్ఆర్బి పరిమితికి మించకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక ఎస్పీ పెట్టుకోమని చెప్పాము. స్పెషల్ పర్పస్ అదొక అకౌంటే కాబట్టి ఎఫ్ఆర్బి పరిమితి మేము ఇస్తే కేంద్ర పరిధిలోకి వస్తుంది, మీరు ఇస్తే రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఇవన్నీ కాకుండా మరి మధ్యవాదంగా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమన్నాం. పోలవరం కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంటుంది, అదే కొత్త విషయం కాదు. అయితే ఆ రోజున ఎమోషన్స్ వేరు, ఆ ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతం అయ్యాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు ఆ విధంగా అనుకుంటారని వెళ్ళారు. మేము మొదటి నుంచి ఒకే స్టాండ్ లో ఉన్నాం. ఆల్టర్నేటివ్ మా స్టాండ్, ప్యాకేజీ మా స్టాండ్. ఈ రోజు కూడా ప్రజలు కూడా దాన్ని హానర్ చేశారు. మాకేమి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ కి డబ్బులు ఇవ్వకూడదని మాకు ఉండదు కదా. ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాము, మంచి వచ్చాడు. ఆ పాలసీ నిర్ణయాల భాగంగా దేశంలో ఏ రాష్ట్రానికి ఆ పేరుతో నిధులు ఇవ్వకూడదు అనుకున్నాం. కానీ ఇక్కడ మేము ప్రపంచం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడింది బీజేపీ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకోవడంలో భాగంగా ఇందాక మన సోదరు శ్రీనివాస్ గారు చెప్పారు, ఏమేమి చేస్తారో చాలా చక్కగా విశ్లేషణ చేశారు. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి టైం జరిగేలాగా చూడండి. 100% మీ అభిష్టం నెరవేరుతుందండి గౌతమ్. మంచిది, మంచి రాష్ట్రం చౌదరి గారు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన అడిగి ప్రతిదీ చేసాం. పోలవరం నిధులు ఇచ్చాము, చాలా నిధులు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ నిధులు ఇచ్చామని క్రిటిసిజం కూడా వచ్చింది. కాబట్టి క్రిటిసిజం కాదు, అప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి కూడా ఇచ్చారులేండి, నాకు గుర్తుంది. కాదండి, ఇంకొకటి అసలు 14-15 మధ్య టోటల్గా ఉన్న 10,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారికి చివరిలో 23లో రిలీజ్ చేశారు. చౌదరి గారు ఆయన కావాలంటే సార్ వెల్సన్ గారు ఒక్క నిమిషం సమయం లేదు, దయచేసి ఆగండి. దృష్టిలో పెట్టుకుని చేసాం.
ఒక జగన్మోహన్ గారి దృష్టిలోనే కాదు, రాష్ట్ర వెలుగుల దృష్టిలో పెట్టుకుని చేశాము. అదే దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు చౌదరి గారిని కూడా అదే అడుగుతున్నాను. చౌదరి గారు, ఇందాక మీరు ఇంత బాగా లిస్టు చదివారండి, రాష్ట్రానికి సంబంధించి ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు, మంచిదే. అయితే ఒకవేళ భవిష్యత్తులో అంటే మన గతంలో జరిగిన చేదు అనుభవం దృష్ట్యా నేను మరలా అడుగుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మీరేది విడిపోవాలి చీలిపోవాలని కాదు నా ఉద్దేశం. ఒకవేళ పొరపాటున అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే ఇవన్నీ కూడా మరలా సగంలో వదిలేస్తారా ఏంటి, లేకపోతే వాళ్ళ మీద దోచేస్తారు, అదిగో వాళ్ళు ఇలా చేసి ఇలా వెళ్ళిపోయారని చెప్పేసి మరలా గతంలో లాగా ఏమన్నా కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి? చెప్పండి క్విక్గా. ప్రసాద్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంటే అప్పులు, పి అంటే పంచుకోవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మార్చుకొని మా 3 పార్టీలు వికసిత భారత్కి వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. మా ప్రయాణం 25 ఏళ్ళు. మేము డాక్యుమెంట్ రాసుకునేది 2047 వరకు. 100% మీరు ఎంత కాలం అన్నా ప్రయాణించండి సార్, మాకు అనవసరం, మాకు రాష్ట్రానికి సంబంధించి అన్ని చేయండి చాలు. నా పాయింట్ ఆఫ్ మీరు విడిపోతారని చెప్పారు సార్. రెండో విషయం, మేము ఏమైతే చెప్పామో మాకు 164 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు, అవి తూచా తప్పకుండా 2025 లోపల పూర్తి చేసి ఓట్లకు వస్తాం. ఇక్కడ ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏది ప్రజలకు ఇచ్చారో, ఏది హామీ ఇచ్చామో నెరవేర్చే, అవి నెరవేర్చలేనప్పుడు గల్లా పట్టుకుని అడిగే అధికారం కూడా మీకు ఉంది. ఎందుకంటే మేము సేవ చేయమని మాకు ఇచ్చిన అధికారం ఇది. అధికారం చెలాయించడం కోసం కాదు. ఇక్కడ మానవ హక్కులు బాగున్నాయి, పౌర హక్కులు బాగున్నాయి, అన్ని జీవోలు ఏమి పెట్టట్లేదు. ఎవరైనా సరే విమర్శలు చేయొచ్చు, స్వాగతిస్తాం. 2 ప్రధానంగా మా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు మాకు. ఈ రాష్ట్రం మెయిన్ మా రాజధాని కాపాడుకోవాలని పోలవరం పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకి, రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రజాతంత్ర ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాం. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు. ఎవరైనా గల్లా పట్టుకు ప్రశ్న మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. రైట్ సార్. లక్ష్మణరావు గారు క్విక్గా చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఈ హామీలన్నీ నెరవేరుస్తాం, ఖచ్చితంగా హామీలు నెరవేర్చే రేపు ఎన్నికలకు వెళ్తాం అంటున్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సార్ ఈ రోజు కృష్ణ క్లియర్ గా అర్థమైపోయింది సార్. వాళ్ళకు కూడా వాళ్ళు 2 సంవత్సరాలు అంటే 2026 వరకు కూడా వాళ్ళు ఏం చేయరని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కూడా ఎగ్గొట్టేస్తామని క్రిస్టల్ క్లియర్ గా నిర్మోహటంగా సిగ్గు లేకుండా చెప్పేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ ఎగ్గొట్టాలని కోరుకుంటున్నారు. మీరు చేతులు ఎత్తిసారు సార్. మీరు చేయలేము. చెప్పారు స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ అమలు అయిపోయినాయి కదా, సూపర్ 6 అని అమలు అవుతుంది. అమలు కాదు చెప్పండి, నేను చెప్తాను. ఎక్కడ సార్, ఎక్కడ అమలు అవుతున్నాయి సార్? ఈ రోజున వినండి సార్, 1,55,00,000 మంది ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లకు మీరు రోజున ఎన్ని లక్షల మందికి ఇచ్చారండి? 60-70 లక్షల మందికి ఇచ్చారు. ఆ 60-70 లక్షల మందిలో ఇప్పుడు కూడా సుమారు మీరు లెక్కలు తీయాలి, 20 లక్షల పైగా ఇంకా చెప్పండి. సమయం ఎక్కువ లేదు అంత ఎలాబొరేటెడ్ గా చెప్పడానికి. కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు, కంక్లూడ్ చేయండి త్వరగా. అదే చెప్తాం ప్రసాద్ గారు. ఈయనైతే టోటల్ గా 7 నెలలను ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళ వల్ల ఏమో కాదు. ఇంతకలా గౌతమ్ గారు అన్నట్టు నేను కూడా అదే మాట్లాడాను. శంకుస్థాపనలు రాయిలు వేసినంత మాత్రం అభివృద్ధి చెందవు. గ్రౌండ్ అవ్వాలా, గ్రౌండ్ అయ్యింది. మీరు కడపలో స్టీల్ ప్లాంట్ వేశారు కదా, అట్లాగా 3 సార్లు మీరు స్టీల్ శంకుస్థాపనలో మహా అయితే 10 రాయిలు పాత్రిస్తున్నంత మాత్రం అభివృద్ధి చెందదు కదండి. అదే సార్ నేను అడుగుతుంది. ఎవరైనా ఈ రాళ్ళు పెడితే ఉపయోగం ఏముంటది? ప్రసాద్ గారు, మోడీ ఇప్పుడు మీరు దీన్ని కాంట్రవర్సీ చేస్తారో ఏం చేసుకుంటారో చేసుకోండి. మోడీ గారు చేతితో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారంటే దాని గురించి మర్చిపోవడమే. మరి అయోధ్య ఎట్లా పూర్తయింది? ఏమండి అయోధ్య అవుతుందండి, అది 5వ అత్వమే అవన్నీ ఇంకా ఆర్టికల్ 370 ఎట్లా అయింది? ఆర్టికల్ 370 ఎట్లా అయింది? కాంగ్రెస్ ఏం చేయగలిగింది? అయోధ్య రామ మందిరం కట్టడానికి మీరు నిధులు కేటాయించినప్పుడు, అయోధ్య రామ మందిరం నిధున్నప్పుడు ఏం కాదంటున్నారు కాబట్టి నేను అడిగాను, అది అంతేగాని వేరే ఉద్దేశం కాదు. స్టీల్ ప్లాంట్ కి ఎంత నష్టం చెప్తారండి? స్టీల్ ప్లాంట్ కి ఎంత నష్టం వచ్చింది ఈ రోజు ప్రైవేట్ గా చేస్తామంటారు. 3,500 కోట్లు చెప్పారు. గౌతమ్ గారు మీరు 3,500 కోట్లు 5,000 కోట్లు దయచేసి ఆగండి, ఇప్పుడు సమయం లేదు, ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు లోటుపాట్ల నుంచి బయటపడడం మీరు కేటాయించలేరండి. ఒక నిమిషం ఆగండి. గౌతమ్ గారు, సో ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దానికి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో ఎంతవరకు వీళ్ళు అమలుపరచడానికి అవకాశం ఉందంటారు? క్విక్ గా అమలుపరచడానికి అవకాశం చాలా వరకు ఉంది ఈ 5 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా 4.5 సంవత్సరాలు కాలం ఉంది.
అమలుపరచడానికి వీలైనంత సమయం ఉంది. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు ఏం చెప్పినా అన్నిటిని అమలుపరచడానికి ఉంది. కానీ ఆ చిత్తశుద్ధి వీళ్ళలో ఎంత ఉంది అనేదే ఇక్కడ ప్రశ్న. యాక్చువల్ ప్రశ్న అక్కడే వస్తుంది. 14-19 మధ్య 5 సంవత్సరాల పాటు అమలు కానివన్నిటినీ ఇప్పుడు ఈ రోజులు మళ్ళీ చెబుతూ ఉన్నారు. అక్కడ ఏమవుతుంది? సమయం లేకనో కాదు, నిధులు విడుదల కాకనో కాదు, వీళ్ళకి మధ్య ఉన్న సమన్వయ లోపం కావచ్చు, చిత్తశుద్ధి కావచ్చు, అదొక్కటే మ్యాటర్స్ తప్ప ఇప్పుడు ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున ఏమన్నా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో పెట్టిన బీజేపీ నేతృత్వంలో పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ యొక్క సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకే సొంతగా మెజార్టీ రాలేదు కాబట్టి, ఎందుకంటే 14-19 మధ్య కూడా వాళ్ళకి మంచి మెజార్టీ వచ్చింది. అది చూసుకునే వాళ్ళు విర్రవీగిపోయి మనకేం చెయ్యండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజున అవసరం ఉంది కాబట్టి ఏదైనా చేస్తారు అనే దానికి ఒక చిన్న హోప్ ఉంది. అలాగని చెప్పి ఎవరి మనోభావాలని దెబ్బతీసేదానికి కోసం కాదు. కానీ మేము చెప్పేది రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వేసిన ప్రతి దానికి, మీరు వేసిన ప్రతి అడుగుకి ప్రజలకు కట్టుబడి ఉండండి. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండండి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇందులో రాజకీయాలని మిళితం చేసి మీ స్వలాభాల కోసం వీటన్నిటిని ప్రజల నుంచి దూరం చేయొద్దు అనేది మేము కోరుకునేది. అంతే తప్ప వీళ్ళ మీద ఈ పార్టీ అంటే మాకు గొప్ప, ఈ పార్టీ అంటే మాకు ద్వేషం, ఏ పార్టీ అయినా ఒకటే సార్. ప్రజలకు సేవ చేయకపోతే ఆ పార్టీని ఎవరైనా విస్మరిస్తారు. మా ఉద్దేశం కేవలం ప్రజల కోసమే అడిగేది. దానికోసమే చేయటానికి ఉన్న టైం ని వినియోగించుకొని చెయ్యండి అని కోరుకుంటున్నాం. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ఆర్డి విల్సన్ గారు, బీజేపీ అధికారి ప్రతినిధి, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికారి ప్రతినిధి, రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికారి ప్రతినిధి, కొండపతుల గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.